ఫ్రెండ్స్, ఈరోజు మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి నేనైతే నిమ్మకాయతో పులిహోర చేశాను ఫ్రెండ్స్. ఈ నిమ్మకాయ పులిహోర చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎలా అంటే ఒకసారి మనం చూద్దామా, ఎలా చేయాలో. కావాల్సినవి ఏంటో చూద్దాం. వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, మినపపప్పు, జీడిపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే 2 నిమ్మకాయలు రసమున్నవి తీసుకోండి. ముందుగా కడాయి పెట్టుకుని జీడిపప్పుని కొంచెం వేపుకోండి. ఇది వేపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. దీన్ని తీసేసుకున్న తర్వాత దీంట్లోకి వేరుశనగ గుళ్ళు కొన్ని వేసుకోండి. వేసుకుని సగం వరకు బాగా ఎగనివ్వండి. ఇలా సగం వేపుకున్న తర్వాత దీంట్లోకి ఆయిల్ని వేసుకోండి. కొద్దిగా కొంచెం వేగిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. అవి తీసుకున్న తర్వాత దీంట్లోకి శనగపప్పు వేసుకుని అలాగే కొంచెం మినప్పప్పు, ఆవాలను కూడా వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపుని వేయండి. అలాగే ముందుగా వేపి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు దీంట్లో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకుని జీడిపప్పును కూడా వేసుకోండి. ఒకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. పసుపు అంతా పట్టేటట్టు, సాల్ట్ కలుపుకున్న తర్వాత దీంట్లోకి నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసాన్ని వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీంట్లోకి రైస్ని వేసుకోండి. రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. తాలింపు అంతా పైకి వచ్చేటట్టు ఉప్పు ప్లస్ దీంట్లో వేసిన నిమ్మరసం అంతా రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ రైస్ని ఒక బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, సింపుల్గా రెడీ అయ్యే పులిహోర రెడీ. ఇంత ఈజీగా చేసుకునే నిమ్మకాయ పులిహోర రెడీ.